దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. వీరిలో 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సీనియర్ న్యాయవాది వి. మోహన. ఈ 5 పేర్లను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం గత వారం సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలియజేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ అడ్వకేట్ మోహనను న్యాయమూర్తిగా నియమించారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ షీల్ నాగు ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 1987లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పర్యావరణం, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత వంటి అంశాలపై కీలక తీర్పులిచ్చిన ఆయన జస్టిస్ యశ్వంత్ వర్మ నగదు వివాదాన్ని విచారించిన అంతర్గత కమిటీలో సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 2029 డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ జార్ఖండ్ హైకోర్టుకు చెందినవారు. ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ విద్య పూర్తి చేసిన ఆయన 2013లో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు, మాలేగావ్ పేలుళ్ల కేసు వంటి కీలక వ్యవహారాలను విచారించిన బెంచ్లలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. 2030 మే 24న పదవీ విరమణ చేయనున్నారు.